వెల్కమ్ టు M1 న్యూస్. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం సాగరం గ్రామానికి చెందిన రైతులకు అర్ధరాత్రి కష్టాలు. సాగరం గ్రామం మొక్కజొన్నలు పండించిన రైతుల కష్టాలు అంతా ఇంత కాదు. జాఫర్గఢ్ మండలానికి సంబంధించిన మొక్కల కొనుగోలు జనగామ జిల్లా CCI కేంద్రం కొనుగోలు చేస్తుందని రైతులకు చెప్పారు. అదే మాట ప్రకారంగా జాఫర్గఢ్ కు సంబంధించిన రైతులు 7 ట్రాక్టర్ల మక్కా ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ కి తీసుకెళ్లారు. తీరా జనగాం CCI కొనుగోలు కేంద్రానికి వెళ్లిన తర్వాత రైతులకు దుఃఖం ఎదురైంది. ఎందుకంటే మాకంటే ముందు వెళ్లిన 30 DCMలు అక్కడే నిల్వ చేసుకొని ఉన్నాయి. అక్కడ DCMల పైన వచ్చిన ధాన్యానికి నిల్వ చేసుకున్న స్థలమే లేకుండా ఉంది. ఏంటని మేము CCI వారిని ప్రశ్నించగా వారు చెప్పే సమాధానం వాహనాలు అందుబాటులో లేవు, బార్దాన్ కొరత ఉంది, మేమేం చేయాలంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు. మీ ధాన్యాన్ని మీ ఇంటికి తీసుకెళ్లండి అనేసరికి రైతులు కన్నీరు మున్నీరై 2000 రూపాయలకు కిరాయికి తెచ్చుకున్న ట్రాక్టర్ వాహనాలపై తిరిగి ధాన్యాన్ని ఇంటికి తీసుకుపోయే క్రమంలో ఒక ట్రాక్టర్ వాహనం ఇంజన్ నుండి పొగ రావడం వల్ల ఆ యొక్క ట్రాక్టర్ అక్కడే ఆగిపోయింది. మరో ట్రాక్టర్ టైర్లలో గాలిపోవడం వల్ల మరో ట్రాక్టర్ ఆగిపోయింది అంటూ వారి బాధలను చెప్పుకుంటున్నారు. గోదాం స్టాక్ ఉన్నాయి, ఇక్కడ రావు అక్కడ రావు, ఈడిగో ఆడిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఫస్ట్ మీది ఏ గ్రామం? మా సాగరం గ్రామం. సాగరం అంటే ఇక్కడ జాఫర్గఢ్ మండలం. రైట్. ఈ ధాన్యం ఎక్కడ తీసుకుపోయి మొక్కలు ఎక్కడ తీసుకుపోయినరు? దాని CCIకి తీసుకోవద్దు. అక్కడ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మాకు ఇక్కడ స్టాక్ లేదు, మా మార్కెట్ నుంచి అక్కడి నుంచి లారీలు వస్తలేవు, మనకు మీకు ఇష్టం అయితే మీ సొంత బైక్లలో పట్టుకొని పోమని చెప్పి మాకు వెహికల్స్ మీరే కిరాయి కట్టుకొని తీసుకొచ్చుకుంటున్నారు. వెహికల్స్ మేమే కట్టుకుని కిరాయి కట్టుకొని తీసుకొని. ఎంత మాట్లాడుకున్నారు వెహికల్స్ కి? ఒక వెహికల్స్ ఒక రోజుకు 2000 రూపాయలు చొప్పున. అది నష్టమే. ఇప్పుడు అక్కడ తీసుకుపోయిన తర్వాత అక్కడ గోదాం ఖాళీ లేదన్నారా? లేకపోతే గోదాం ఖాళీ లేదు. ముంగట 30 DCMలు ఉన్నాయి. మీకంటే ముందు 30 DCMలు ఉన్నాయి. 40 DCMలు ఉన్నాయి. అది మక్క లోడ్తోని. మళ్ళీ మా బ్యాక్ సైడ్ చూస్తే ఇంకా 30-40 ఉన్నాయి. ఇంకా కానీ అటు ఇటు గోదాం ఖాళీగా లేవు, పర్మిషన్ లేదు. పర్మిషన్ ఇచ్చినా కదా మేము తీసుకుంటాం, మీరు ఉంటే ఉండు, లేకపోతే పోరా అంటే మేము ఇంటికి వస్తాం. ఇప్పుడు ఈ ధాన్యాన్ని ఇంటికే తీసుకుపోతారా? ఓకే. మరి సపోజ్ ఇప్పుడు ధాన్యాన్ని ఇంటికి తీసుకుపోతారు, మళ్ళీ ఎక్కడ వేసుకుంటారు మీరు? రాత్రి వర్షం పడదండి. రాత్రి వర్షం పడితే పాత్రలు అన్ని మళ్ళీ తెచ్చి ఓకే కలిసినాయి, ముద్ద అయింది. 4 రోజుల కంటే ఉప్పుడు కాదు, అన్నం లేదు, ఏం లేదు. అన్నం లేదు, నిద్ర కూడా లేదు, నిద్ర లేదు, ఏం లేదు. రాత్రి చలికి పడ్డాం. ఇప్పుడు మార్కెట్ పోలేదా మీరు? గన్పూర్లో మార్కెట్ ఉంది కదా? గన్పూర్ పోలేదు, మళ్ళీ మాకు జనగాం మార్కెట్ మళ్ళీ పంపినాడికి. నేనేమంటున్నంటే ఇప్పుడు మీకు జఫర్గఢ్ కదా, సాగరం కదా, గన్పూర్ మార్కెట్ మీకు దగ్గర ఉంటాయి కదా, అక్కడికి ఎందుకు తీసుకోపోలేదు? అది CCI వాళ్ళకు అనుమతించే దానికి పంపిల్లు. అక్కడ మనకు ఎవరికి అనుమతించిండ్రు? CCI కేంద్రానికి. నేనేమంటున్నా, CCI పక్కన పెట్టండి, జఫర్గఢ్ కేంద్రం CCI వాళ్ళకి ఇచ్చిండ్రు, మిమ్మల్ని అక్కడ రెఫర్ చేశారు, అక్కడ బొమ్మని చెప్పిండు. సరే, ఇప్పుడు మీరు టోటల్గా మీరేం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? కానీ ఇప్పుడు ఇక్కడ కొంచెం స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే కదా, అతనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పండి, మా నష్టపరం వస్తూ మొత్తం నష్టమైంది. ధాన్యం కొనుగోలు 10 రోజుల కాంచని 20,000 లోటు పడ్డది, 20,000 రూపాయలు నష్టమైంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను దారి పొంట పోతున్నా కాబట్టి మీ అవస్థ చూసి నేను ఆగిన. ఇప్పుడు మీకు తిండి లేదని చెప్పి అక్కడ ఒక రైతు చెప్పిండు, ఈ ట్రాక్టర్లు మేము వేసుకొని పోతున్నాం అంటే మీ బాధ చూడలేక ఈ ట్రాక్టర్లు వీడియో తీసుకొని నేను వచ్చిన. ముందు ఇంకా దీనికంటే ముందు వెళ్ళిపోయినాయా? ఓకే. ఇంజన్ పొగలేళ్ళి అందుకే ఒక్క నిష్పత్తి ఆయన ఇక్కడ. ఓకే ఓకే. మళ్ళీ బండి ఇంజన్ వేడే దాంట్లోకి వెళ్ళి పొగలు వస్తే ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మీకు తిండి నిద్ర ఏది లేకుండా ప్రభుత్వం తీసేయాలి అసలు లెక్క అయితే. ఓకే. ఇన్ని రోజులు రైతు వాళ్ళు రైతు అన్ని పోవు కదా, ఈ పంట రాష్ట్రం మీద మొత్తం మాకు చాలా వెయిట్ చేస్తాను మొత్తం మా మీద. ఓకే ఓకే. చేస్తాను. ఒడ్లు కూడా కొనట్లేదా? ఇంటికన్నా ఒడ్డు తెచ్చినా ఇక్కడ మా ఇక్కడ మక్కలు తెచ్చింది. ఓకే. ఇంటికి తినలేక అడిగి తిరగలేదు. 50 క్వింటాలు ఒడ్లు తడిచినాయి. 50 క్వింటాలు ఒడ్లు తడిచినాయి. నీది ఏం పేరు? నీది కొంతం మోహన్. ఇంటి పేరు కొంతమా? కొంతం మోహన్. 50 క్వింటాలు 50 క్వింటాలు ఒడ్లు తడిచినాయా? మరి అక్కడ మీకు
ఇస్తలేదు బాధనే ఇస్తలేదు వాళ్ళని ఇస్తారు అక్కడ. ఫస్ట్ సెంటర్ ఎత్తానో అన్నారు సెంటర్ అయితే వేసినాక మరి ఎవరు పెడితే మేము ఏం చేయాలి మళ్ళీ అంటారు అంటే ఇప్పుడు మీకు అక్కడ ఒడ్ల కొనుగోలు కేంద్రం దగ్గరలో లేదా? కొనుగోలు కేంద్రం పెట్టిళ్ళు, వాళ్ళకు లారీ తేలేక ఎవరు పెడుతున్నారు, మేము తీసుకోమంటారు.